హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అయితే ఇవ్వండి. ఓకేనా, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఈరోజు మనము సాజిటేరియస్ సైన్, ఓకే, ధనుస్సు రాశి వాళ్ళకి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఫర్ సాజిటేరియస్ సైన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. Please God, please give me the correct readings for Sagittarius sign. So ఇవి జనరల్ రీడింగ్స్. ఓకే, సో రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, సో నన్ను కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు వెయిట్ చేయాలా వద్దా అనేసి. ఓకే, సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి వెయిట్ చేయాలా వద్దా అని అడిగారు కదా. సో డెసిషన్స్ అనేటివి కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, జస్ట్ ఇవి గైడెన్స్ వరకే మీకు హెల్ప్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, the decisions should be of your own. Okay, so first professional life, దాని తర్వాత పర్సనల్ లైఫ్ చూద్దాం. సో ఈ 4 కార్డ్స్ చూద్దాం. ద మెజిషియన్, వావ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్నమాట ఇది. ది హ్యాంగ్డ్ మ్యాన్, జడ్జ్మెంట్, ది స్టార్ కార్డ్, వావ్, అండ్ 4 కార్డ్స్ ఫర్ పర్సనల్ లైఫ్ చూద్దాం. సాజిటేరియస్ సైన్ వాళ్ళకి పర్సనల్ లైఫ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద 4 కార్డ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే ఓకే, సో ఫస్ట్ 6 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, టెంపరెన్స్ వచ్చింది. 2 more కార్డ్స్ ప్లీజ్ ఫర్ సాజిటేరియస్ సైన్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. 1 more last card. Thank you God, thank you universe. Thank you God, thank you universe. 1 more last card for personal life. 2 of wands వచ్చింది, థర్డ్ కార్డ్. 1 more last card. ఓకే, వచ్చేసింది మనకి జస్టిస్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ 6 of wands. వావ్, బ్యూటిఫుల్. సో 6 of wands మనకి ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీకు ఒక గోల్ రీచింగ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో సక్సెస్, విక్టరీ అనేది ఉంది. ఓకే, సాజిటేరియస్ సైన్ వాళ్ళకి డెఫినెట్గా మీరు ఎన్నెన్నో స్ట్రగుల్స్, వార్స్ అన్నీ కూడా ఫేస్ చేశారు. వాటి ఛాలెంజెస్ అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ అవి విక్టరీ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ప్రొఫెషనల్ వైస్ అయినా సరే, పర్సనల్ లైఫ్ అయినా సరే, సో మీ యొక్క మేనిఫెస్టేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కనుక మనం ప్రొఫెషనల్ లైఫ్ చూసినట్టయితే, ఓకే, సో మీరు చాలా క్రియేటివిటీ పర్సన్. ఓకే, ఇన్ఫినైట్గా థింక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఎక్కువగా క్రియేటివిటీ థాట్స్ ఉంటాయి. అండ్ ఏదైనా సరే రీఇనిషియేటివ్ తీసుకుంటారనమాట. ఇన్నోవేటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు. ఓకే, సో ఇన్ఫినైట్గా థింక్ చేస్తూ ఉంటారు కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఏది అనుకుంటే అది మీకు దక్కి తీరుతుంది అనమాట. అలాంగ్ విత్ ది గ్రౌండింగ్ పర్సన్ అనమాట మీరు. ఓకే, సో గ్రౌండింగ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ, ఓకే, ఒక విజన్, గోల్, ఎలా రీచ్ అవ్వాలి అనే క్లారిటీ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో సారీ గైస్, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది, అవాయిడ్ దాట్. ఓకే, సో క్రియేటివిటీ థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి, వర్క్ రిలేటెడ్. ఓకే, ప్రొఫెషనల్ లైఫ్లో చాలా క్రియేటివ్ థాట్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఒక ప్యూరిటీతో అండ్ ప్రాస్పరస్తో మీరు ఎక్కువగా మీరు డెడికేషన్తో వర్క్ చేస్తారనమాట. ఓకే, ప్యాషనేట్గా వర్క్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ప్రాస్పెరిటీ అనేది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మీరు ఏదనుకుంటే ఆ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకునే టాలెంట్ అనేది మీ వద్ద ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సో మీకు కొంచెం క్లారిటీ అనేది లేదు. ఓకే, సో కన్ఫ్యూజన్తో ఉన్నారు ప్రజెంట్. మేబీ ప్రొఫెషనల్ లైఫ్లో కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు, ఆర్ ఎల్స్ పర్సనల్ లైఫ్లో కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు మీకు. ఓకే, సో ఇప్పటి వరకు రివర్స్లోనే థింక్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో జడ్జ్మెంట్ వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా, ఆ విధంగా. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ప్రొఫెషనల్ లైఫ్లో మీరు పెట్టాల్సిన ఐడియాస్, థాట్స్, క్రియేటివ్నెస్ అన్నీ కూడా పెట్టారు. బట్ మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, విచ్ ఈస్ లాగింగ్ బిహైండ్. ఓకే, సో మిమ్మల్ని అది వెనక్కి లాగుతూ ఉందన్నమాట. సో జస్ట్ రిలీజ్ ఇట్,
టు ద యూనివర్స్. ఓకే, సో అది డ్రాగ్ చేయకండి. ఓకే, సో కన్ఫ్యూజన్స్ అనేటివి ఉన్నాయి. జస్ట్ క్లారిటీ అనేది, జడ్జ్మెంట్ అనేది మీకు దగ్గరలోనే ఉంది. ఓకే, సో నెక్స్ట్ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది మీకు, విచ్ ఈస్ గివింగ్ అ క్లారిటీ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, సో ఇట్స్ టైమ్ ఫర్ ది జడ్జ్మెంట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, సో మీరు దేనికి రిజల్ట్స్ ఎదురు చూస్తున్నారో వాటికి డెఫినెట్గా దాని యొక్క రిజల్ట్ అనేది మీకు పక్కాగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ డెఫినెట్గా మీరు హోప్ అనేది ఉంచుకోవచ్చా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఉంచుకోవచ్చు. ఓకే, సో మీరు ఒక గ్రౌండింగ్ పర్సన్ విత్ ఇంట్యూటివ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా మీ యొక్క థాట్స్ కానీ, మీ యొక్క ఇన్స్పిరేషన్, ఇతరుల పట్ల ఇన్స్పిరేషన్గా ఉంటారు, ప్యూరిటీతో ఆలోచిస్తారు. ఓకే, ఇంట్యూటివ్గా ఆలోచిస్తారు, ఆలోచించి వర్క్ చేస్తారు. ఓకే, సో అందరినీ కలుపుకొని వర్క్ చేయాలనే ఇంట్యూషన్ ఉంటుంది మీకు. ఓకే, సో ఆ విధంగా అందరినీ కలుపుకోవడం వల్ల మీకు చాలా ఛాలెంజెస్ ఫేస్ అవ్వినా కూడా మీకు విక్టరీ అనేది వస్తుంది ప్రొఫెషనల్ లైఫ్లో. ఓకే, సో డోంట్ వరీ, ఇప్పుడు అందరూ జేజే కార్ వస్తుంది అనమాట. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద విక్టరీ. ఓకే, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ కనుక చూసినట్టయితే పాస్ట్లో మీరు మూవ్ ఆన్ అయ్యారు మీ సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే, సో ఇవి కొన్ని కేసెస్లో మాత్రమే. ఓకే, సో అందరికీ రెజనేట్ అవుతుంది అని చెప్పట్లేదు, జస్ట్ జనరల్ రీడింగ్స్. కార్డ్స్లో ఏదైతే వస్తుందో అది మాత్రమే ప్రెడిక్ట్ చేస్తున్నాను. సో అది తీసుకోలో లేదో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. డెసిషన్స్ కూడా మీ మీదే, మీ సొంత నిర్ణయాలు అనమాట. ఓకే, సో కొంతమంది వెట్టకారంగా కమెంట్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఓకే, సో ఐఎమ్ ఓన్లీ టు గైడ్ యూ, దట్స్ ఆల్. ఓకే, సో డెసిషన్స్ అనేటివి ప్యూర్గా మీ మీదే ఆధారపడి ఉంటాయి. మీ లైఫ్, మీ డెసిషన్స్, మీ ఇష్టం. ఓకే, నేను జస్ట్ ఇక్కడ గైడెన్స్ వరకే మీ కొరకు వచ్చి గైడెన్స్ ఇస్తూ ఉంటా డైలీ. ఓకే, సో పాస్ట్లో కనుక చూసినట్టయితే డెఫినెట్గా మూవ్ ఆన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది, ఎదర్ రిలేషన్షిప్ ఆర్ ఎల్స్ బ్రేకప్. ఓకే, సో మీ పార్ట్నర్ పట్ల చాలా ఏమంటారు, మూవ్ ఆన్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే డెఫినెట్గా మీకు పాస్ట్ హిస్టరీస్ అన్నీ కూడా బ్యాక్ స్టాబింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, సో బ్యాక్ స్టాబింగ్స్తో పాటు మీకు కొంచెం మీ యొక్క రిలేషన్షిప్లో ఎక్కువగా థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, థర్డ్ పార్టీ ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పచ్చు. ఓకే, సో థర్డ్ పార్టీ మాటలు వినడం, థర్డ్ పార్టీ ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీరు మీ పార్ట్నర్ని అవమానించడం ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని అవమానించడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. సో ఆ సిచ్యువేషన్ వల్ల మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీరు ఇద్దరు విడిపోయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఇన్ కేసు వేరే మ్యారేజ్ ఫిక్స్ అయ్యి అలా విడిపోయి ఉండొచ్చు. సో ఏ కేసు అయినా సరే మీరు మూవ్ ఆన్ అయితే అయ్యారు ఆ సిచ్యువేషన్ నుంచి. అండ్ టెంపరెన్స్. ఓకే, సో మీకు ఇంకా ఎన్లైటన్మెంట్ అనేది రాలేదు, జస్ట్ బీ పేషెన్స్. ఓకే, సో ఏంజలిక్ గైడెన్స్ అనేది మీకు ఎప్పుడు ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఈ దారి ఉంది కదా, ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ దారిలో మీకు చాలా ఒడిదుడుకులు ఉన్నాయన్నమాట. సో ఇంకా రీచ్ అవ్వాల్సిన వే అయితే ఉంది. సో జస్ట్ బీ పేషెన్స్, ఎనీ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు ఇప్పుడు. ఓకే, మీకు కొంచెం ఎన్లైటన్మెంట్ అనేది రావాలి అండ్ ఇంట్యూషన్గా కూడా కొంచెం హీల్ అవ్వాల్సి ఉంది. ఓకే, సో జస్ట్ బీ పేషెన్స్, డూ మెడిటేషన్, అదే ఇక్కడ మీ కార్డ్లో వచ్చింది. ఓకే, ఒకవేళ కనుక మీరు ఇద్దరు కనుక పర్మనెంట్గా విడిపోయారు అని అనుకుంటే జస్ట్ మూవ్ ఆన్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్, బీ విత్ పేషెన్స్ ఫస్ట్. ఓకే, మెడిటేషన్ చేయండి, మేనిఫెస్టేషన్ చేయండి. ఓకే, సో మీకు ఇంకా హోప్ ఉంది మీ పార్ట్నర్ రిటర్న్ వస్తారు అని అంటే జస్ట్ డూ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఫర్ యువర్ పార్ట్నర్. ఓకే, సో డెఫినెట్గా మీరు ఫర్దర్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు ఒక క్లారిటీ వచ్చాక. ఓకే, ఇంకా తిరిగి వస్తారో రారో అది మీ డెసిషన్ మీదే ఉంటుంది, మీకు నడిచే రోజుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, సో మీ ఎనర్జీస్ మీదే ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్దర్గా చూసినట్టయితే మీరు ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. మీరు కనుక అన్యాయం, మీ పార్ట్నర్కి అన్యాయం చేస్తుంటే జస్టిస్ ఇవ్వడం, ఆర్ ఎల్స్ మీ పార్ట్నర్ మీకు అన్యాయం చేస్తుంటే మీ పార్ట్నర్ మీకు జస్టిస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట డెఫినెట్గా. సో మీ యొక్క రిలేషన్షిప్లో జస్టిస్ అనేది కనిపిస్తుంది, విక్టరీ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మేబీ రిలేషన్షిప్ వైస్ మీరిద్దరు ఒకటవ్వచ్చు సాజిటేరియస్ సైన్ వాళ్ళు. ఓకే, సో ఇది రీడింగ్స్ జనరల్గా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఎవరెవరికి రెజనేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, గాడ్ గైడెన్స్ చూద్దాం సాజిటేరియస్ సైన్ వాళ్ళకి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. గాడ్ గైడెన్స్ ఫర్ సాజిటేరియస్ సైన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఇప్పుడు గాడ్ గైడెన్స్ చూద్దాం రండి. గాడ్ గైడెన్స్లో మీకు సాజిటేరియస్ సైన్లో గాడ్ గైడెన్స్ ఏమొస్తుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గాడ్ గైడెన్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఇక్కడ ఒక ఎలిమెంటల్స్ ప్రాస్పెరిటీ, వావ్,
బ్యూటిఫుల్. ఇది సోల్ఫుల్ అప్రిసియేషన్. బ్యూటిఫుల్. సో 3 కార్డ్స్ వచ్చాయి కాబట్టి 3 కార్డ్స్ ఒకేసారి వచ్చేసాయి. ఎలిమెంటల్స్, నేచర్ స్పిరిట్స్, ద 4 ఎలిమెంట్స్. సో ఎప్పుడు కూడా మీకు యూనివర్స్ ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఏదర్ ప్రొఫెషనల్ లైఫ్ అయినా సరే, పర్సనల్ లైఫ్ అయినా సరే. ఓకే, నేచర్ స్పిరిట్స్ ఆర్ గోయింగ్ టు బ్లెస్ యూ లాట్. ఓకే, సో మీరు మేనిఫెస్టేషన్తోనే మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ లాట్స్ ఆఫ్ అబాండెన్స్ ఈజ్ అట్రాక్టింగ్ టు యూ. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఎన్నెన్నో ఒడిదుడుకులు అవన్నీ చూసుంటారు, ప్రొఫెషనల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ. ఇప్పుడు మాత్రం పర్సనల్ లైఫ్లో ఒక విక్టరీ అనేది వచ్చింది కాబట్టి డెఫినెట్గా ప్రాస్పెరిటీని అట్రాక్ట్ చేస్తున్నారు మీరు. ఓకే, సో అబాండెన్స్ సక్సెస్ అనేది డెఫినెట్గా ఉంది. సోల్ఫుల్ అప్రిసియేషన్ కూడా వస్తుంది మీకు. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్, ఈ క్లారిటీ అంతా కూడా మీకు క్లియర్ అవుతుంది. ఓకే, సోల్ఫుల్ అప్రిసియేషన్, మీ వర్క్ తగ్గట్టు అప్రిసియేషన్ అనేది రాబోతుంది. కంగ్రాచులేషన్స్, హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా వస్తాయి మీ వద్దకి. This is the God guidance for you, Sagittarius sign. Okay, so next God messages చూద్దాం. Please God, please give me the Sagittarius sign వాళ్ళకి God messages. Thank you God, thank you universe. ఓకే, హోల్డ్ యువర్ విజన్. సో డెఫినెట్గా మీరు మీకు ఏదైనా విజన్ ఉంటే డెఫినెట్గా ఇట్స్ టైమ్ టు హోల్డ్ యువర్ విజన్. ఓకే, ద ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్ అప్రోచెస్. సో డెఫినెట్గా ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన టఫ్ సైకిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎండ్ అయిపోతున్నాయి సాజిటేరియస్ అయిన వాళ్ళకి. వావ్, న్యూ ఇయర్ బ్లెస్సింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో హ్యాపీగా ఉండండి, జస్ట్ వర్క్. కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. సో డెఫినెట్గా మీకు కన్క్లూజన్స్ అనేటివి కూడా మీ వద్దకి వస్తాయి సాజిటేరియస్ అయిన వాళ్ళకి. ఓకే, సో ఇది గాడ్ యొక్క మెసేజెస్. అండ్ శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం. సాజిటేరియస్ సైన్ వాళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. శ్రీకృష్ణ మెసేజెస్ ఫార్ మై సాజిటేరియస్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఓకే, లాట్స్ ఆఫ్ ఎనర్జీ అయితే గ్రాబ్ అవుతుందన్నమాట రీడింగ్స్ చేసినప్పుడు. సో మీకోసం నేను ఇంత ఎనర్జీ లూజ్ చేసుకుంటున్నాను. మీ నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే వీడియోస్ నచ్చితే లైక్ కూడా వేయండి. ఓకే, ఏ వర్జన్ టు ఫాల్ట్ ఫైండింగ్. సో మీలో ఉన్న ఫాల్ట్స్ అవన్నీ కూడా మీరు డెఫినెట్గా తెలుసుకుంటారు. అండ్ యు ఆర్ ప్రొటెక్టెడ్. ఓకే, సో శ్రీకృష్ణ చెప్పారు మీరు చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నారు అనేసి బ్లెస్సింగ్ వచ్చింది. వావ్, న్యూ ఇయర్ బ్లెస్సింగ్ మీకు వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, సో సాజిటేరియస్ సైన్ వాళ్ళకి ఇది రీడింగ్స్. ఎవరెవరికి రెజినేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, రెజినేట్ అవ్వింది అని. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.